సరే డయాబెటిక్‌ని మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. దాన్ని మనం తగ్గించుకోలేమా? వెనక్కి రివర్స్ చేసుకోలేమా? అసలు దానికోసం ఏమన్నా పరిష్కారం ఉందా? నిజంగా జెన్యూన్‌గా ఏమన్నా ప్రొడక్ట్స్ ఉంటాయా? మేడం మీరు అసలు నిజంగా జెన్యూన్‌గా మీకు అంటే నాకు అలా అయిపోయిందండి. జనాల్లో ఇన్ని ఉండేసరికి ఒక కన్‌ఫ్యూజన్. దాంట్లో ఏమైతదంటే దాంట్లో ఫేక్‌వి ఒక 10 వాడేసరికి వాళ్ళకి ఒక ట్రస్ట్ ఇష్యూస్ ఒస్తాయి. సో, అందులో జెన్యూన్ ఉన్నా గూడా ఇది నిజంగా వర్క్ చేస్తదా? ఇది నమ్మొచ్చా? అని డౌట్ ఒస్తది గదా! మేడం ఎంతో కొంత బుర్ర అనేది వాడితే జనాలకి అర్థమైపోతుంది. నేను ఓకే. చెప్పక్కర్లేదు. ఒకళ్ళు హ్మ్. ఇలా కొట్టుకుంటే ఏదో తగ్గిపోతుంది డయాబెటిస్ అంటారు. హ్మ్. ఒకళ్ళు 2 రోజుల ముందు సర్జరీ ముందు కూడా మా డైట్ వాడండి అంటారు. ఇంకొకళ్ళు ఇంకోటేదో చెప్తారు. హ్మ్. జనాలు చూసే వాళ్ళకి అర్థం కాదా మేడం? హ్మ్. నేను చెప్తాను చూడండి. డైట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్ హ్మ్. ఓకే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. డైట్ కూడా తక్కువ ఎక్కువ కాదు. హ్మ్. కావాల్సినంత ఇస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇందులో మళ్ళీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ హ్మ్. అంటే ఏ సర్కమ్స్టాన్సెస్ పండగొచ్చినా, ఊరెళ్ళినా, రోడ్డు మీదున్నా, హ్మ్. ఇంట్లో ఏముంటే అవి తినడము హ్మ్. అట్లాగా ఈజీగా ఉండాలి మేడం. హ్మ్. చేసేటట్టు ఉండాలి వీళ్ళకి. హ్మ్. లేకపోతే 10, 15 రోజులు చేస్తే ముచ్చట్లవుతది. అవును. కొంతమందికి అన్నం తినక స్వీట్ తినే అలవాటు ఉంటుంది. హ్మ్. హ్మ్. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కావాల్సినంత తినాల్సి వస్తుంది. ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. హ్మ్. ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కళ్ళు ఈజీ చాయిసెస్‌లో వెళ్తున్నారు. హ్మ్. అందరూ చూస్తే వాకింగ్‌లు లేకపోతే చాలా ఈజీ థింగ్స్‌లో వెళ్తుంటారు. హ్మ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే ఓకే. హ్మ్. ఒకప్పుడు తిరగలి రుబ్బేవాళ్ళు, నూతిలోంచి తోడేవాళ్ళు, దుక్కి దున్నేవాళ్ళు, హ్మ్. గోల్కొండ ఫోర్ట్‌లు కట్టారు రాళ్ళు మోసుకుంటూ. హ్మ్. ఇలా చాలా కష్టపడి హ్యూమన్స్ ఇవాల్వ్ అయ్యారు. హ్మ్. ఇప్పుడు అన్నీ ఖాళీగా కూర్చొని 10,000 స్టెప్పులేసామా, 2,000, 20,000 స్టెప్పులేసామా అలాంటి ఈజీ థింగ్స్ నుంచి వెళ్తున్నారనమాట. అవును. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు ఎలా పెరుగుతుంది? హ్మ్. కండరాల్లోకి మీకు సెల్స్‌లోకి గ్లూకోజ్ ఎళ్ళదు కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి మీకు. ఎందుకు? టు ఫోర్స్ గ్లూకోజ్ అనేది మీకు దాని లోపలికి సెల్ లోపలికి వెళ్ళడానికి కోసం. అవును. ఓకే. హ్మ్. అలాంటిది రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే మీకు ఎనర్జీ అబ్జార్ప్షన్ పెరుగుతుంది గదా! హ్మ్. మజిల్స్‌లో. సో, ఎళ్లి కష్టపడి పని చేసుకోండి గానీ, ఈ చాలామంది లో ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌లోకి ఎళ్తారు. హ్మ్. జుంబాలు, యోగాలు, మెడిటేషన్‌లు వెరీ లో ఇంటెన్స్ వాటిలోకెళ్తారు. హ్మ్. నాట్ లైక్ కండరాలకు కావాల్సినంత పని చెప్పరు. ఓకే. మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్‌కి ఎవరికైతే వాళ్ళకి నిజంగా తగ్గుతుందా? తగ్గేలాగా మీ దగ్గర ఏమన్నా ట్రీట్‌మెంట్ గాని, ప్రొడక్ట్ గాని ఏమన్నా ఉన్నాయా? మా దగ్గర ఫస్ట్ రివ్యూస్ ఉన్నాయి మేడం. వీడియో రివ్యూస్ ఉన్నాయి జనాల హ్మ్. దగ్గర నుంచి రకరకాల ఊర్లలో వాళ్ళలో చేసుకొని హ్మ్. పంపించినవి. అండ్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి మా దగ్గర. వీడియో హ్మ్. టెస్టిమోనియల్స్ ఉన్నాయి. హ్మ్. అండ్ విత్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మేడం. హ్మ్. ఇదేదో నేను చెప్పడం కాదు. హ్మ్. ఎందుకంటే వి మేక్ అవర్ ఓన్ సప్లిమెంట్. అది ఓకే. కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఆధారాలతో సహా ఓకే. వెబ్‌సైట్‌లో ప్రాణ.కామ్‌లో ఉంటుంది. హ్మ్. అందులో 119 సైంటిఫిక్ లింక్స్ ఉన్నాయి. 119 ఓకే. సైంటిఫిక్ లింక్స్ సైంటిఫిక్ లింక్స్‌తో పాటు అప్‌లోడ్ చేసారు మీరు. చేశాము. ఓహ్! ఎందుకంటే ఇందులో ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి, హ్మ్. డయాబెటిస్ మీద ఎలా పనిచేస్తుంది, హ్మ్. ఏ సైంటిస్ట్ చేశాడు సంవత్సరం. ఏదండి అది ప్రొడక్ట్ ఇదేనా? యాహ్! ఐ ఓకే. షో యూ మ్యామ్. ఒకసారి చూపించరా? యాహ్! హ్మ్. దిస్ ఈస్ డయాక్లియర్ మ్యామ్. ఓకే. హ్మ్. ఓకే. అందులో ఏముంటాయో కూడా నేను మీకు చెప్తాను. ఓకే. ఓకే. హ్మ్. సో, దిస్ వే ఎవిడెన్స్ చూసే తీసుకోవచ్చు. అంతేకాని హ్మ్. ఇదేదో తింటే తెల్లగైపోతారు, లేకపోతే డయాబెటిస్ తగ్గిపోతుంది లాంటి అన్‌సైంటిఫిక్ మెథడ్స్ కాదిది. ఓకే. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ తీసుకుంటామంటే ఎగ్జామిన్.కామ్ అని యూఎస్‌లో ఒక సైట్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఇట్స్ గ్రూప్ ఆఫ్ సైంటిఫిక్ ఏజెన్సీ హ్మ్. వాళ్ళు. వాళ్ళ హ్మ్. బిజినెస్ మోడల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. రోజుకి ఓకే. 100 స్టడీస్ వస్తాయి. అది తింటే ఇది తగ్గిపోతుంది హ్మ్. లాంటివి. అసలు ఎంతమంది మీద రీసెర్చ్ చేశారు? ఓకే. 10 మంది మీద చేయడం వేరు. రిజల్ట్ 10,000 మంది మీద అవును. రావడం వేరు. ఎగ్జాక్ట్‌లీ. ఆడ, హ్మ్. మగ హ్మ్. ఏం పని చేసుకుంటారు, ఎంత బరువులు ఇవన్నిటి బట్టి రిజల్ట్ మారిపోతూ ఉంటుంది. హ్మ్. వాళ్ళు మాకు కన్జ్యూమబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు వితౌట్ అ బ్రాండ్ నేమ్. హ్మ్. మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫార్ములాస్ అన్నీ అక్కడ హ్మ్. సైన్స్ డైరెక్ట్ ఎన్‌సీబీఐ లింక్స్ హ్మ్. నుంచి తీసుకొని ప్రతిదీ వెబ్‌సైట్‌లో ఉంది. సో, ఓకే. దిస్ ఇస్ అ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఓకే సార్. ఇప్పుడు నాకేంటంటే డౌట్ ఈ ఈ డయాక్లియర్ ఎలా పనిచేస్తది? ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తది ఒక డయాబెటిక్ పేషెంట్‌కి? అది క్లియర్‌గా చెప్పండి. ఓకే. మ్యామ్ హ్మ్. ఇందులో ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే. దాపరికం లేని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. హ్మ్. ఇందులో ఫైబర్ ఉంటుంది. ప్లాంటాగో ఓవేటా హస్క్ అంటామనమాట. ఓకే. ఫైబర్ ఎందుకంటే మీరు గుప్పెడు వెజిటబుల్స్ తిని అన్నం తినారనుకోండి, హ్మ్. ఫైబర్ సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. ధనాధన్ హ్మ్. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవునవును. కాకుండా హ్మ్. మెల్లగా అరగదీస్తుంది కాబట్టి అవును. కంట్రోల్డ్ ఎనర్జీ రిలీజ్ ఉంటుంది. అందుకని ఫైబర్ వాడాము. హ్మ్. అండ్ వెజిటబుల్స్ తింటే సూపర్. బట్ ఇది కన్వీనియన్స్. మీరు బస్సులో ఉన్నా, ఊరెళ్ళినా చిన్నగా చెంచా వాటర్‌లో కలిపి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫైబర్ ఉంటుంది. ఓకే. ఇందులో బెర్బరిన్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. అది మీ సెల్స్‌కి సిగ్నల్ ఇస్తుంది. హ్మ్. కొన్ని ఎంజైమ్స్‌ని యాక్టివేట్ చేసి ఎక్సెస్ ఎనర్జీ మీకు బ్లడ్‌లో ఫ్లోట్ అయ్యే గ్లూకోజ్‌ని హ్మ్. ఎనర్జీ కింద వాడుకోమని సిగ్నల్ ఇస్తుంది. సో, హ్మ్. ఎఫెక్టివ్ యుటిలైజేషన్ ఆఫ్ మీకు బ్లడ్ షుగర్ అవుతుందన్నమాట ఇందులో. ఓకే. 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 ఆ! అండ్ ఇందులో మెగ్నీషియం ఉంటుంది, హ్మ్. జింక్ ఉంటుంది. డయాబెటిస్ వాళ్ళలో జింక్, మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉంటాయి. హ్మ్. హ్మ్. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. హ్మ్. మళ్ళీ దానివల్ల సైకిల్ లాగా జింక్, మెగ్నీషియం తక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళకి హ్మ్. ఎలా తెలుస్తుంది? సో, అందుకని ఇందులో జింక్, మెగ్నీషియం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి జింక్, మెగ్నీషియం యాడ్ చేశామన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. క్రోమియం పికోలినేట్ అని ఉంటుంది. పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ కాకుండా
ఇది క్రోమియం పికోలెంట్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇందులో మీకు సాపోనిన్స్ ఉంటాయి, అవి మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, సెల్యులర్ హెల్త్కి సెల్స్ పాడవకుండా అది కాపాడుతుంది. ఇవన్నీ నేను చెప్పింది కాదు, అది మీకు అన్ని లింక్స్ కూడా అందులో ఉంటాయి, మీరు సైంటిఫిక్గా వెరిఫై చేసుకునే తీసుకోవచ్చు. ఓకే, అందులో సెర్చ్ చేసి అన్ని చూసి తీసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు వెబ్సైట్లో కూడా లిస్ట్ అయి ఉంటాయి. ఓకే.